Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో ద ఫెల్లింగ్ ఆఫ్ ది బనియన్ ట్రీ లెసన్ సమ్మరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ ఎగ్జామినేషన్లో ఈ ఒక్క స్టోరీ మీరు విన్నారంటే మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ లెసన్ నుంచి మీరు ఒకటే రాయాలి, అది స్టోరీ గురించి రాయాలి. ఓకే, సో ఫాస్ట్గా ఈ పర్టికులర్ లెసన్లో అసలు ఏం నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా, బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఈ లెసన్ గురించి మొత్తం అవగాహన అనేది ఉంటుంది. ఓకే, సో ద ఫెల్లింగ్ ఆఫ్ ది బనియన్ ట్రీ, ఈ లెసన్ని దిలీప్ చిత్రే అనే ఒక ఆథర్ అనేటైనా రచించినారు. ఓకే, సో ఈజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ బనియన్ ట్రీ లెసన్. సో దిలీప్ చిత్రే గురించి అంటే అబౌట్ ది పోయెట్ గురించి మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి ఎగ్జామినేషన్లో. ఓకే, సో దిలీప్ చిత్రే అనేటైనే పాపులర్ మరాఠీ పోయెట్ అనమాట. సో తను మరాఠీలో పోయమ్స్ రాయడంలో హీఈస్ అ వెరీ ఫేమస్ పర్సన్ అండ్ ఎ రైటర్ ఆల్సో. ఓకే, తిను సెప్టెంబర్ 17, 1938 బరోడా ఇండియాలో, అంటే బరోడా అనే ప్లేస్ ఇండియాలో ఉంది, అక్కడ తిను బోర్న్ అయినాడనమాట. సో ఈయన ఏదైతే నావెల్స్ కానీ పోయమ్స్ కానీ రాస్తున్నారో తను బోత్ ఇంగ్లీష్ అండ్ మరాఠీలో బోత్ ద లాంగ్వేజెస్లో తిను కేపబుల్ ఆఫ్ రైటింగ్ అనమాట. ఓకే, సో చిత్రే పబ్లిష్డ్ ఓవర్ 40 బుక్స్ ఆఫ్ పోయట్రీ ఇన్ మరాఠీ లాంగ్వేజ్లో ఈ దిలీప్ చిత్రే గారు 40 బుక్స్కి పైగా ఏమంటారు పబ్లిష్ చేస్తున్నారు. ఓకే, సో ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్ 1980 ఈ బుక్ అంటే ట్రావెలింగ్ ఇన్ ఏ కేజ్ 1980 బుక్ వాజ్ ద ఫస్ట్ పోయం అనమాట. ఇట్ ఈస్ ద ఫస్ట్ పోయం, బోత్ ఇంగ్లీష్లో ఇంకా మరాఠీలో కూడా ఉంది. ఓకే, సో హీ రిసీవ్డ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హిస్ కలెక్షన్ ఏకున్ కవిత అనే ఒక పర్టికులర్ కలెక్షన్కి తినకి సాహిత్య అకాడమీ అవార్డ్ అనేది కూడా వచ్చింది. అండ్ తిను డిసెంబర్ 10, 2009లో చనిపోయారు బికాజ్ ఆఫ్ క్యాన్సర్. తినకి హెల్త్ కాంప్లికేషన్ వల్ల క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వల్ల 2009 డిసెంబర్ 10 రోజు పూణేలో చనిపోయారు. సో దిస్ ఈజ్ ద ఆథర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా కంపల్సరీగా 15 మార్కులకి మీకు పార్ట్ బిలో ఒక క్వశ్చన్ వస్తుంది. అందులో వచ్చినప్పుడు మీరు అబౌట్ ది ఆథర్ గురించి రాయాలి. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ ద థీమ్ అంటే లెసన్ దేని గురించి ఉంది అనేదే ఇప్పుడు. ఓకే, సో ద ఫెల్లింగ్ ఆఫ్ బనియన్ ట్రీ ఫోకసెస్ ఆన్ ఏ డ్రాస్టిక్ డెసిషన్ మేడ్ బై పోయెట్స్ ఫాదర్. అంటే ఒక డ్రాస్టిక్ అండ్ అన్వాంటెడ్ డెసిషన్, అంటే చాలా ఏమంటారు మంచి డెసిషన్ కాంది ఈ దిలీప్స్ ఫాదర్ అనేటైనా తీసుకున్నాడు. ఓకే, అసలు ఏంటి ఆ డెసిషన్ అనేది ఈ లెసన్లో ఉంటుంది అనమాట. ఆ డెసిషన్ ఏంటంటే కటింగ్ డౌన్ దేర్ బనియన్ ట్రీ, అంటే ఒక ఓల్డ్ బనియన్ ట్రీ అనేది వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. సో ఆ బనియన్ ట్రీని వీళ్ళు బరోడా నుంచి బాంబేకి షిఫ్ట్ అవుతున్నారు అనే ఒక ఇంటెన్షన్తో అక్కడ ఉన్న హిల్స్లో ఉన్న, అంటే అక్కడంతా ముందుగా అడవి మొత్తం చెట్లు ఉంటుండే, వీళ్ళ పర్పస్ కోసము, అంటే వాళ్ళ డాడీ అంటే దిలీప్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్పస్ కోసం, వీళ్ళ సెల్ఫిష్ నేచర్ కోసం అక్కడ ఉన్న చెట్లని కానీ ఇళ్ళని కానీ అన్నిటినీ డిమాలిష్ చేయడం జరిగింది. అది ఆ ఇల్లు కానీ చెట్లు కానీ సో మెనీ యాన్సిస్టర్స్ నుంచి, అంటే తరతరాలుగా వస్తున్న చెట్లు కానీ ఇల్లు కానీ ఉండేటి. సో దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది లెసన్, అంటే దీని గురించి ఈ లెసన్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో నౌ కమింగ్ బ్యాక్ టు ది ఎక్స్ప్లెనేషన్ పార్ట్. కమింగ్ బ్యాక్ టు ది లెసన్ దేని గురించి ఉంటుందో, సో లెసన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ద ఫాదర్ ఆఫ్ ది పోయిట్ అంటే దిలీప్స్ ఫాదర్ టెనెంట్స్కి ఆర్డర్ వేసమంట, అంటే వాళ్ళ ఇంట్లో ఉండే కిరాయిలు ఉంటారు కదా వాళ్ళకి ఆర్డర్ వేస్తారు, మీరు హౌస్ నుంచి వెకేట్ అవ్వండి అని చెప్పేసి. ఓకేనా, సో వాళ్ళు హౌస్ నుంచి వెకేట్ అయినాక వుడ్ కటర్స్ అంటే చెట్లని నరికేసేటోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు స్టార్టెడ్ ఏం చేస్తారంటే వాళ్ళు ట్రీస్ అన్నింటినీ ఒకదానొకటి కట్ చేసుకుంటూ వస్తారు. ఓకేనా, క్లియరింగ్ ద ల్యాండ్స్కేప్. ఎందుకు అలా కట్ చేస్తున్నారు అంటే అంటే ఆ పర్టికులర్ స్పేస్ని వీళ్ళు ఆక్యుపై చేయనికి. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఆల్ ద ట్రీస్ వేర్ కట్ బై వన్ ఈ ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒక ట్రీ అనేది కట్ చేసుకుంటూ వెళ్ళినారు. మెనీ స్కేడ్ అండ్ మెడిసినల్ ట్రీస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఆ చెట్లల్లో చాలా రేర్ ట్రీస్ ఇంకా మెడిసిన్స్కి యూజ్ చేసే కొన్ని చెట్లు ఉంటాయి కదా, అది అందులో కూడా కొన్ని చాలా ఉన్నాయి. అలాంటి మంచి విలువైన చెట్లని కూడా వీళ్ళు డిమాలిష్ చేస్తారనమాట, కట్ చేసినారనమాట. ఆల్ ది వెకేటెడ్ హౌసెస్ వర్ డిమాలిష్డ్ ఎక్సెప్ట్ ద వన్ విచ్ ద పోయెట్స్ ఫ్యామిలీ లీవ్డ్. సో అన్నీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కానీ చుట్టుపక్కల ఉన్న చెట్లు కానీ అన్నిటిని వీళ్ళు ఏమంటారు కొలాప్స్ చేసేసినారు, డిమాలిష్
చేసేసినారు. ఎక్సెప్ట్ వన్, ఎక్కడైతే పోయెట్స్ ఫ్యామిలీ ఎక్కడైతే ఆ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు తప్ప మిగతా అన్నీ క్లియర్ అవుట్ చేసేసినారు అనమాట. ఈ పోయెట్స్ ఎక్కడైతే లీవ్ ఉంటున్నాడో వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఒక పెద్ద బనియన్ ట్రీ అనేది ఉంది. సో విచ్ వాజ్ కన్సిడర్డ్. సో ఆ బనియన్ ట్రీ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. సో పోయెట్ అంటే దిలీప్ యొక్క గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో తను సజెస్ట్ చేస్తుంది, ఈ బనియన్ ట్రీని మాత్రం కట్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది మన. అండ్ ఇంకొకటి, ఆ బనియన్ ట్రీ హైట్ ఎలా ఉంటుందని అంటే 3 times more bigger than the house. 1 feet ఉంటే చెట్టు 4 feet ఉంటుంది అనమాట. 3 times bigger than the house అన్నట్టు ఉంటుంది. ఓకేనా. సో దాని రూట్స్ చాలా డీప్గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుంది, అసలు చాలా పెద్ద ట్రీ అనమాట అది. సో వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమంటుందంటే ఆ బనియన్ ట్రీని మాత్రం కట్ చేయకండి, ఇట్ వాజ్ అగెయిన్స్ట్ అని చెప్పేసి తను సజెస్ట్ చేస్తారు. ఎవరికి? దిలీప్ వాళ్ళ ఫాదర్కి. బట్ దిలీప్ వాళ్ళ ఫాదర్ అనేటైనా వినడనమాట. వినకుండా లాస్ట్గా ఆ బనియన్ ట్రీని కట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకుంటారు. సో ద ట్రీ వాజ్ 3 times బిగ్గర్ దెన్ ది పోయెట్స్ హౌస్ విత్ 50 feet. సో ఆ ట్రీ అనేది 3 ఇంతలు పెద్దగా ఉంటుంది అనమాట పోయెట్స్ హౌస్ కన్నా, అండ్ 50 feet ఉంటుంది. సో ఇవన్నీ మీరు సమ్మరీస్లో ఇంక్లూడ్ కంపల్సరీగా చేయాలి. ఓకేనా. సో సర్కంఫరెన్స్ ట్రంక్ ద బనియన్ ఈజ్ నాట్ ఈజీ టు సర్. సో వాళ్ళు డిసైడ్ అయినాక కూడా చాలామంది ఏమంటారంటే అది చాలా పెద్దగా ఉంది, అది కట్ చేయడం చాలా ఏమంటారు హార్డ్ టాస్క్ అని అనుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఆ గ్రౌండ్ దాని రూట్స్ కూడా 30 feet లాంగ్ ఉంటాయి అనమాట. భూమిలో అంత లోపటికి దాని రూట్స్ అనేది స్ప్రెడ్ అయి ఉంది. ఓకేనా. సో ఆ కట్టర్స్ ఏమంటారంటే ఫస్ట్ మనం బ్రాంచెస్ నుంచి కట్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీగా ట్రీని కట్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి బ్రాంచెస్ నుంచి కట్ చేసుకుంటూ వస్తారు. ఓకేనా. సో ద ప్లేస్ టర్న్ ఇన్ టు ఎ హీప్ ఆఫ్ ది లాగ్స్ గివింగ్ ఏ స్ట్రేంజ్ లుక్ డిఫికల్ట్ టు బి రికగ్నైజ్ టు బి ఫెమిలియర్ విత్ ఎవ్రీ వన్ కేమ్ టు సీ ద రింగ్స్. సో అలా కట్ చేసినప్పుడు అందులో ఆ చెట్టులో ఉన్న బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఇంకా వేరే ఏవైతే జీవులు ఉంటాయో అవన్నీ కాకులు కానీ ఇవన్నీ ఎగిరిపోవడం కానీ ఇవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట కట్ చేయడం వల్ల. ఇప్పుడు మనం అంటే ఒక ఇల్లు కట్టుకున్నాం అవన్నీ ఉన్నాయి, కానీ నేచర్ ఇప్పుడు ఇలాంటి ఇన్సెక్ట్స్కి నేచరే కదా, సో అవి ఉంటేనే కదా మనకు ఉంటారు. సో అలా ఇన్సెక్ట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, కాకులు అవన్నీ బయటకు వచ్చి వెళ్ళిపోతుంటాయి. సో అక్కడ ఉన్న జనాలు కూడా అందరూ షాక్ అయ్యి హారబుల్ సిచ్యువేషన్ని చూడనికే వస్తారు. వాళ్ళు స్పీచ్లెస్, వాళ్ళ నోట్ల నుంచి మాట రాదు ఇక. సో ఇంత పెద్ద ట్రీ కట్ చేసినందుకు. సూన్ ఆఫ్టర్వర్డ్స్ దే ప్యాకప్ ద థింగ్స్ అండ్ లీవ్ ఫర్ బాంబే. సో అదంతా కట్ డౌన్ అయిపోయింది, ట్రీని మొత్తం కట్ చేసేసినారు. అంతా కట్ చేసినాక వాళ్ళన్నీ సదురుకొని బాంబేకి షిఫ్ట్ అయిపోయినారు. ఎవరు? పోయెట్స్ ఫ్యామిలీ. ఓకేనా. వేర్ దేవర్ నో ట్రీస్. ఎక్కడైతే బాంబేకి, ఇప్పుడు బాంబేని ముంబై అని అంటున్నారు కదా, ఆ ముంబైలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముంబై ప్లేస్లో అప్పట్లో నో ట్రీస్, అక్కడ ఏం ట్రీస్ లేకుండా ఇంకా అపార్ట్మెంట్స్ మొత్తం గజిబిజిగా ఉంది, అంటే కంజెస్టెడ్గా ఉంటారు కదా అప్పుడు అపార్ట్మెంట్స్లో పక్కనే ఫ్లాట్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ దట్. అండ్ స్ప్రింగ్ సీజన్ అంటే పువ్వులు లేకుండా స్ప్రింగ్ సీజన్ అనేది వస్తుండే, అంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఓన్లీ కదా. ఇప్పుడు చెట్లు లేకపోతే మనకి గాలి మంచిగా ఆక్సిజన్ ఇవన్నీ ఎడికైనా వస్తాయి కదా, ఎస్ ఆర్ నో. సో అక్కడ ఏమని చెప్తున్నారంటే అక్కడ ఉన్న మనుషులు మెకానికల్గా తయారైపోయినారు, అంటే లేవడం జాబ్ చేయడం తినడం పడుకోవడం, లేవడం జాబ్ చేయడం తినడం పడుకోవడం, ఇట్లాంటివన్నీ మెకానికల్గా అంటే ఇదే జాబ్ రొటీన్ చేసే వాళ్ళకు ఉన్నారు. ఓకే. సో కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ అయిపోయింది కదా లెసన్. సో ఇక్కడ కంక్లూజన్ ఏమని చెప్తున్నాడంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎకోసిస్టమ్, అంటే మనము ఎకోసిస్టమ్ అంటే నేచర్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. నేచర్ని మనం డిస్టర్బ్ చేస్తే ఇండైరెక్ట్గా మనకే లాస్. మనకి ప్రాఫిట్ రావాలనే ఒక ఇంటెన్షన్తోని ఎన్వైర్న్మెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా. సో ద స్పీకర్ మూవింగ్ హోమ్ కన్సైడ్స్ విత్ ద ట్రీ బీయింగ్ కటింగ్ డౌన్. కిల్లింగ్ ట్రీస్ ఫర్ ప్రాఫిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈజ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. అక్కడ ఏదో డెవలప్ చేయాలి అని చెప్పేసి నువ్వు ఇక్కడ ట్రీస్ని కట్ చేస్తా అంటే అది ఎన్వైర్న్మెంట్ని నేచర్ని డిస్టర్బ్ చేసినట్టే. ఓకే. మన తెలంగాణ స్టేట్లో రీసెంట్గా దీని మీద ఒక ఇష్యూ అయింది. సో మీ అందరికీ తెలిస్తే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. If possible, you can write that issue in the answer also. There is not at all having any right. మీరు కంక్లూజన్ పార్ట్లో రాయొచ్చు. సో ఇక్కడ వండర్ఫుల్ పోయిట్ అనేది నేను ఒక కోట్ చెప్తాను. టు క్రియేట్ సంథింగ్ ఈజ్ డిఫికల్ట్ బట్ టు డెస్ట్రాయ్ ఇట్ ఈజ్ ఈజీ. సో ఏదైనా ఒక కొత్త పని చేయడం డిఫికల్ట్, కానీ ఉన్న మంచిదాన్ని కూల్ చేయడం కానీ అది ఈజీ టాస్క్. ఓకేనా. సో ఒక మనిషిని గొప్పగా చెప్పడం ఈజ్ ఈజీ, బట్ అదే మనిషిని బ్యాడ్ చేయడం
ఈజ్ ఏ ఈజీ టాస్క్. సో ఈ కోట్ని మీరు కంపల్సరీగా ఎగ్జామినేషన్ ఆన్సర్లో రాయండి. టు క్రియేట్ సంథింగ్ ఈజ్ డిఫికల్ట్ బట్ టు డెస్ట్రాయ్ ఈజ్ ఈజియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ది బనియన్ ట్రీ లెసన్ మా. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇదే సమ్మరీ, ఇవే పాయింట్స్, ఇవే కీ పాయింట్స్ పెట్టి కంపల్సరీగా రాయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ doubts, let me know in the comment section. See you all in next video. Bye bye everyone.